ఏ దేశమైనా దాని ఆర్థిక పరిస్థితి బాగా ఉందంటే ఆ దేశం స్టాక్ మార్కెట్లో కళకళలాడాల్సిందే. ఒకవేళ స్టాక్ మార్కెట్లు దారుణంగా నష్టపోతున్నాయి అంటే దాని అర్థం ఆ దేశ ఆర్థిక పరిస్థితి బాగా లేదని భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చైనా ఆర్థిక పరిస్థితి గురించి యావత్ ప్రపంచానికి తెలిసిందే. పాలకుల నిర్వాకాలు మార్కెట్ పాలిట శాపంగా మారుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం చైనా స్టాక్ మార్కెట్లు దారుణంగా నష్టపోతున్నాయి. సుమారు 6.5 ట్రిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 546 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఇప్పుడు దీనికి గల కారణాలేంటో, మార్కెట్లు నష్టపోవడానికి అసలు కారణాలేంటో, చైనా మార్కెట్ల గురించి ఈ స్టోరీలో మరింత సమాచారం తెలుసుకుందాం. చైనా స్టాక్ మార్కెట్లు దారుణంగా పడిపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా క్షీణించిపోవడంతో ఇన్వెస్టర్లలో నమ్మకం సన్నగిల్లుతోంది. స్టాక్ మార్కెట్లు దారుణంగా క్షీణించడంతో మార్కెట్లను బలోపేతం చేయాలని చైనా అధికారులపై ఒత్తిడి పెరిగిపోతుంది. స్టాక్ మార్కెట్ సూచికలను తీసుకుంటే 2019 జనవరి నాటి క్లోజింగ్ స్థాయికి దిగివచ్చాయి. చైనా స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే సుమారు $8 ట్రిలియన్ మార్కెట్. ఇండియన్ కరెన్సీ ప్రకారం లెక్కిస్తే సుమారు 672 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులను చూస్తుంటే ఇన్వెస్టర్లలో నిరాశావాదం కనిపిస్తోంది. ఈ ఏడాది మొత్తానికి చూస్తే చైనా మార్కెట్లు 7% క్షీణించాయని చెప్పుకోవచ్చు. కరోనా తర్వాత నుంచి గ్లోబల్ మార్కెట్లు క్రమంగా పుంజుకుంటుంటే అదే సమయంలో చైనా స్టాక్ మార్కెట్లు మాత్రం క్రమంగా క్షీణిస్తున్నాయి. ఈ ఏడాది గ్లోబల్ మార్కెట్లు బుల్ రన్ లో దూసుకుపోతుంటే అదే చైనా మార్కెట్లు బెయిర్ గ్రిప్ లో చిక్కుకొని విలవిల్లాడిపోతున్నాయి. మార్కెట్లు విలవిల్లాడుతుంటే ఇన్వెస్టర్లు ఎవ్వరూ చైనా స్టాక్స్ లలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు. షీ జిన్పింగ్ విజన్ పూర్తిగా విఫలమైందన్న టాక్ వినిపిస్తుంది. మరోవైపు గ్లోబల్ టెన్షన్స్ కొనసాగుతున్నాయి. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం. మరోవైపు ఈ ఏడాది నవంబర్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. గ్లోబల్ మార్కెట్లపై అమెరికా ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఇదిలా ఉండగా చైనాలో వినియోగదారులు కూడా తమ ఖర్చులను తగ్గించుకుంటున్నారు. దీంతో అక్కడి స్థిరాస్తి వ్యాపారాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. దీంతో చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ విజన్ పనిచేయడం లేదని తేలిపోయింది. స్టాక్ మార్కెట్లను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ దిశగా ప్రస్తుతం షీ జిన్పింగ్ పై ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఒకవేళ అక్కడి స్టాక్ మార్కెట్లు మరింత క్షీణిస్తే ఆయన ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్టాక్ మార్కెట్లను బలోపేతం చేయాలని ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరించినా మార్కెట్లు కోలుకోలేకపోతున్నాయి. ఇన్వెస్టర్లలో మార్కెట్లపై నమ్మకం పోయింది. దాని ప్రభావంతో మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. రెండు 2021 నుంచి చూస్తే ఇప్పటి వరకు చైనాతో పాటు హాంకాంగ్ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సొమ్ము సుమారు 6.5 ట్రిలియన్ డాలర్ల అంటే 546 లక్షల కోట్ల రూపాయలు హారతి కర్పూరమైంది. ఈ మొత్తం ఎంత అంటే ప్రస్తుతం ఇండియా జీడీపీకి రెట్టింపు, జపాన్ స్టాక్ మార్కెట్లంతా అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఒకెత్తైతే చైనా డెవలపర్లు మరింత సంక్షోభంలో కూరుకుపోయారు. హాంకాంగ్ లో స్టాక్ మార్కెట్లో చైనా రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయి. ఈ షేర్లు మెయిన్ ల్యాండ్ చైనా ఇన్వెస్టర్లకు అందుబాటులో లేకపోవడంతో ఈ షేర్లు దారుణంగా క్షీణించాయని చెబుతున్నారు. కాగా చైనాకు చెందిన షిమావో గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ కంపెనీ షేర్లు మంగళవారం నాడు ఏకంగా 30% క్షీణించింది. ఏడాది కాలంలో ఇదే అత్యధికంగా. కాగా ఈ షేరును స్టాక్ కనెక్ట్ ప్రోగ్రాం నుంచి తీసేశారు. అంటే షాంఘై, షెన్జాన్ నుంచి హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజీల్లో ఈ షేర్లు ట్రేడ్ కావు. కాబట్టి భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. కేవలం షిమావో గ్రూపునకు చెందిన షేర్లే కాకుండా ఇతర రియల్ రంగానికి చెందిన కంపెనీల షేర్లు కూడా దారుణంగా పడిపోతున్నాయి. బ్లూంబర్గ్ విడుదల చేసిన తాజా గణాంకాలను బట్టి చూస్తే రియల్ రంగానికి చెందిన షేర్లు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి
5.3% వరకు క్షీణించాయని చెబుతోంది. పరిస్థితులు ఇలా ఉంటే వాల్ స్ట్రీట్ జర్నల్స్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ ఏడాది చైనా జీడీపీ 5% సాధించడం కూడా అనుమానమే అంటున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే చైనా షీ జిన్పింగ్ ఎకనామీ పాలసీలు ఘోరంగా విఫలమయ్యాయని చెప్పవచ్చు. దీంతో ఇప్పటికే ఆయన తీవ్రమైన విమర్శలకు గురవుతున్నారు. ఇటీవల జరిగిన పొలిటి బ్యూరోలో కూడా ఆయన పాలసీలపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక చైనా విషయానికి వస్తే కోవిడ్-19 తర్వాత నుంచి ఇతర దేశాలు కోలుకుంటుంటే చైనా మాత్రం ఇంకా కోలుకోలేకపోతుంది. దీంతో 2021 నుంచి చైనా మార్కెట్లో ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లు అమ్ముకోవడం ప్రారంభించారు. చైనాలో ప్రాపర్టీ ప్లంప్ దీర్ఘకాలంగా కొనసాగుతుంది. దీంతో పాటు డిప్లెషనరీ ఒత్తిడి పెరిగిపోతుంది. అంటే దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు చెలామణి తగ్గిపోతుందని భావించాలి. ఆర్థికపరమైన వ్యవహారాలు బాగా తగ్గాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఉద్దేశం పూర్వకంగానే ధరలు తగ్గించడాన్ని డప్లెషనరీ అని అంటారు. దీంతో పాటు చైనాకు అమెరికాకు మధ్య ఉద్రిక్తతలు, దీంతో పాటు చైనాలో సాధారణంగా ఉండే సమస్యలు, ఉదాహరణకు అక్కడ జనాభా కూడా క్రమంగా తగ్గిపోతుంది. దీంతో ఇన్వెస్టర్లలో దీర్ఘకాలం చైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెద్ద ప్రయోజనం లేదని భావించి తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించుకుంటున్నారు. దీంతో చైనా మార్కెట్లు పేక మేడల్లా కూలిపోతున్నాయి. ఒకవైపు చైనా ఆర్థిక వ్యవస్థ క్రమంగా క్షీణిస్తోంది. మరోవైపు స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ప్రభుత్వం కూడా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి, స్టాక్ మార్కెట్ను బలోపేతం చేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. మొత్తానికి పరిస్థితులు చూస్తుంటే షీ జిన్పింగ్ కు ఇది వేకప్ కాల్ గా చెప్పుకోవాల్సిందే.